మనుషులు ఈరోజు పై రూపంలో చూస్తున్నారు, పై రూపంలో చూస్తున్నారు. కానీ దావీదు మహారాజు దేవుని యొక్క సాయాలను కనుక్కున్నాడు, ఆయన నిజ స్వరూపాన్ని కనుక్కున్నాడు, ఆయన ఉన్న బలాన్ని కనుక్కున్నాడు, ఆయన ఉన్న శక్తిని తెలుసుకున్నాడు. దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలాంటి వాడు అని రుచి చూచి తెలుసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎంత మంచి రుచి చూశారు. అందుకే ఇంకొక మాట కూడా కింద రాయబడింది చూడండి, 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. హల్లెలూయా. దావీదు మహారాజు జీవితంలో పైకి రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఆయన మందిరంలో దేవుని యొక్క ఆలయంలో నివసించేదానికి ఆయన ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు. ఈరోజు ఒక అరగంట గంట సేపు కూర్చోలేకపోతున్నాం, దేవుని ఆరాధించలేకపోతున్నాం. కానీ దావీదు మహారాజు ఆయన ఎల్ల వేళలో ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడ్డాడు. ఆయన మందిరంకి ఆయన వెళ్ళాలంటే ఆయన వచ్చేసి సంతోషపడ్డాడంట, ఎగిరి గంతులు వేశాడంట. దేవుని మందిరం అంటే అంత ఇష్టపడ్డాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? టైర్డ్ అయిపోతున్నాం, అలసిపోతున్నాం. విశ్రాంతి దినం అంటే ఈరోజంతా దేవుని సన్నిధిలో గడపాలా, మనం ఎక్కడ గడుపుతున్నాం? కానీ మనము మన పిల్లలకి నేర్పించాలి, దేవుని మందిరం అంటే ఆసక్తి, దేవుని మాటలు వినేదానికి ఆసక్తి, దేవుని కోసం జీవించాలంటే ఆసక్తి అని మన పిల్లలకి నేర్పించాలి. అప్పుడే ఈ బాలులుగా ఉన్నప్పుడే మనము వాళ్ళకి నేర్పించినప్పుడు పెద్ద అయినప్పుడు వారు మార్గం తప్పిపోరు. దావీదు తన జీవితంలో పైకి రావడానికి కారణం ఏంటంటే, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని మందిరంలో నివసించేదానికి నేర్చుకున్నాడు, ఇష్టపడ్డాడు.